ఏలూరు జిల్లా భీమడోలు మండలంలోని 16వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ లో వస్తున్న బైక్ ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మృతి చెందిన యువకులు ద్వారకా తిరుమల వాసులుగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలంలోని 16వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ లో వస్తున్న బైక్ ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మృతి చెందిన యువకులు ద్వారకా తిరుమల వాసులుగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలంలోని 16వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అసలు ఈ రోడ్డు ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? శాలిని, ద్వారకా తిరుమల మండలం ఏలూరు జిల్లా భీమడోలు మండల సూరప్పగూడెం వద్ద జాతీయ రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ద్వారకా తిరుమల ప్రాంతానికి చెందిన రఫీ, చరణ్, బన్నీ పల్సర్ బైక్ పై ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు ఇక్కడ తెలుస్తుంది. భీమడోలు పోలీస్ స్టేషన్ సిఐ విల్సన్ అలాగే ఎస్ఐ మదీనా బాషా కూడా సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. యువకులు బైక్ పైన గుర్తు తెలియని వాహనము ఢీకొందా, లేకపోతే ఆ వాహనం వెనక నుంచి వచ్చి ఢీకొన్నారా అన్న దాని మీద అయితే విచారణ జరుగుతుంది. ఇక్కడ యువకులు మృతి చెందిన సంఘటనల స్థలానికి ద్వారకా తిరుమల గ్రామస్తులు అయితే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటం జరిగింది. అంటే ఈ ముగ్గురు యువకులు కూడా మ్యారేజ్ కి సంబంధించి ఫ్లవర్ డెకరేషన్ సంబంధించి ఎక్కువగా కూడా బయటికి వెళ్తూ ఉంటారు. అలాగే ఏలూరులో ఫ్లవర్ డెకరేషన్ కి వెళ్ళి వసూలు ఘటన జరిగిందని చెప్తున్నారు శాలిని. రైట్, థ్యాంక్ యూ సతీష్.